అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. పెద్ది చిత్రంలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా తనదైన అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్తో ప్రపంచవ్యాప్తంగా గల భారతీయ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటున్న మెగా పోస్టర్ రామ్ చరణ్ను తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అభినందించింది. ప్రీమియర్స్తో పాటు తొలి 4 రోజుల్లో వసూళ్ల ప్రభంజనం సృష్టించి 5వ రోజైన సోమవారం కూడా అసాధారణమైన కలెక్షన్లతో దూసుకుపోతూ పెద్ది సాధిస్తున్న సంచలన విజయం పట్ల తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ హర్షం వ్యక్తం చేశారు. కలెక్షన్స్ పరంగా ఫ్లయింగ్ కలర్స్తో మండే టెస్ట్ పాస్ అవ్వడమే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా తండ్రికి తగ్గ తనయుడిగా జేజేలు అందుకుంటున్న రామ్ చరణ్పై వారు ప్రశంసల వర్షం కురిపించారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, జనార్దన్ రెడ్డి, నాగేంద్ర కుమార్, కుమారస్వామి, కేశవ, అపాజీతో పాటు పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన తోటి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారడంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఓజీ టూర్ కాన్సర్ట్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన తమన్ తనదైన శైలిలో పంచులు వేస్తూ నెటిజన్లను, అభిమానులను ఎంతగానో నవ్వించారు. మీడియా ప్రతినిధులు తమన్ను ఉద్దేశించి దేవిశ్రీ ప్రసాద్ హీరో అయ్యాడు, మీరెప్పుడు హీరోగా నటిస్తారు అని ప్రశ్నించగా ఆయన చాలా చాకచక్యంగా సరదాగా సమాధానమిచ్చారు. నేనెప్పుడో హీరోగా చేసేశాను, ఇప్పుడు దేవి వంతు వచ్చింది, తను హీరో అవుతున్నాడు, అయినా ఆ విషయాలు మనకెందుకు అంటూ నవ్వేశారు. 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన వాయిస్ సినిమాలో తమన్ ఒక హీరోగా నటించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నటనకు సంగీత దర్శకత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని చెబుతూ తమన్ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. యాక్టింగ్ చేయడం చాలా కష్టం, మండుటెండలో షూటింగ్స్ చేయాల్సి ఉంటుంది, కానీ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం దేవుడిచ్చిన వరం, చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని మన పని మనం చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చేయబోయే సినిమాపై తమన్ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని జోస్యం చెప్పారు. ఓజీ అనగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఆ వైబ్ కానీ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ పేరు పెట్టినందుకు సాధకతంగా వాళ్ళకి ఏం చేయబోతున్నారు? వాళ్ళకని కాదు, జస్ట్ ఈ ఆల్బమ్ ఎవరెవరు, బికాస్ పర్టికులర్గా ఒక దానికి మాత్రం పాట హిట్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను మొన్న చూసినా కూడా, మొన్న మైకిల్ జాక్సన్ సినిమా వచ్చినా కూడా గన్స్ అండ్ రోసెస్ పెట్టుకుని అందరూ ఎంజాయ్ చేశారు. సో దిస్ కాన్సెప్ట్ విల్ వర్క్ మ్యాజిక్ అండి. పీపుల్, బికాస్ మా ప్లేలిస్ట్ మేమే చూస్తుంటే మాకే అసలు ఎనర్జీ తట్టుకోలేకపోతుంది. దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే ఒక్కొక్క పాటకి జరగబోయే ఫైర్ వర్క్స్ కానీ, ఎల్ఈడీస్ కానీ, 3Ds వర్క్ కానీ, డ్యాన్స్ కానీ, సో మెనీ. కొంచెం సన్నపడినట్టు కనిపిలే? అవును, బాగా ఇవన్నీ లాస్ట్ 15 రోజులుగా డ్యాన్స్ ఆడి విపరీతంగా అసలు ఇంకా వేరే లెవెల్గా చేస్తున్నాం అనమాట. అలా అంటే ఇప్పుడు అంటే కంపారిజన్ కానీ స్టేజ్ షోస్లో నిజంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా దేవి కానీ అందరూ డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. మీ నుంచి ఈ షోల్లో ఎక్కడైనా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవును, ఫుల్గా ఉన్నాయి. అంటే మన 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 యాక్చువల్గా మన భీమ్లా నాయక్ పాట మాది బేసిక్ టు స్టార్ట్ ది మాస్ సాంగ్స్ అనమాట. సో అక్కడి నుంచి కుర్చీ మడతపెట్టి దాకా దాదాపు ఒక 32 పాటలు ఉన్నాయి. అసలు 32 పళ్ళు ఊడిపోయే లాంటి పాటలు. అంటే హీరోయిన్స్తో స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చూడొచ్చా? లేదు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాం, మనం ఇబ్బంది పడం. సరే, తర్వాత మెయిన్ ఏంటంటే ఇంతకుముందు మామూలుగా మీకు అంతకుముందు ఎలా పేరు ఉన్నా కానీ రీసెంట్గా అయితే నందమూరి తమ్మన్ గానే మీకు బాగా పాపులర్ అయిపోయింది. కరెక్ట్గా 2 daysలో బాలయ్య బాబు బర్త్డే వస్తుంది. ఈ బర్త్డే స్పెషల్ మీ టీజర్ వస్తున్నా కానీ ఆయన గురించి ఏం చెప్తారు? మైండ్ బ్లోయింగ్ టీజర్, డెఫినెట్గా చాలా టర్న్అప్స్ ఉంటుంది. సో మా బావ గోపి అసలు మామూలుగా తీయలేదు. అంటే కాంతారా కెమెరామ్యాన్ వచ్చాడు గోపికి, సో కోతి కొబ్బరికాయకి దొరికినట్టు అనమాట. ఇంకా అసలు విజువల్గా చంపేశాడు, వేరే లెవెల్లో తీసుకెళ్లారు. బాలయ్య గారు నెవర్ సీన్ బిఫోర్ అండి, అంతే చెప్పగలను. అది సో జూన్ 10th పీపుల్ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ డెఫినెట్గా. అంటే డేట్ కూడా ఇది వరకు ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు డేట్ పెట్టారు, మరి డేట్ కూడా మార్చారు కదా, ఎందుకు? అది చూసారా 6వ తారీఖు ఎంత పెద్ద కుంభవర్షం కురిసింది చూసారా? అసలు చూసారా క్లౌడ్ బస్టర్? ఎగ్జాక్ట్లీ జూబ్లీస్ లోనే కురిసింది వర్షం. కరెక్టే. మరి బుక్ చేసుకున్న వాళ్ళందరికి రీఫండ్ జరిగింది అప్పుడు? ఎవరెవరికి రీఫండ్ వెళ్తుంది కదా, బుక్ మై షోలో ఉంటుంది. ఎందుకు డేట్ చేంజ్ చేయాల్సి వచ్చింది అని అడుగుతున్నా. క్లౌడ్ IMDb రిపోర్ట్ వీళ్ళకి వచ్చింది ఫస్ట్ 28కే వచ్చింది. IMDb రిపోర్ట్ 1 week ముందర వీళ్ళకి రిపోర్ట్స్ వచ్చింది. సేమ్ టైం టెక్నికల్ డెసిషన్స్ కూడా కొంచెం తీసుకున్నాం. ప్రమోషన్స్ కూడా చాలా పెంచాము జస్ట్ లాస్ట్ 3-4 daysలో. సో వీ ప్రొడక్షన్గా దే ఆర్ వెరీ హ్యాపీ బ్రదర్. ఆల్ 6th రెడీ, ఇది 13th రెడీ. బట్ ఆ రోజు చాలా వర్షం, కరెక్ట్గా 4:30 నుంచి 6:30 దాకా అసలు మామూలు వర్షం కురవలేదు ఆన్ 6th. సో దట్ వాస్ ద మెయిన్ రీజన్. అది కాకుండా కూడా వాళ్ళకి ముందరే, బికాస్ వాళ్ళ కాన్సెప్ట్, బికాస్
ఆషిమాషి ప్రొడక్షన్ కాదు కదా, ఒక 2.5 కోట్ల ప్రొడక్షన్ వాళ్ళకి. స్టేజింగ్, లైటింగ్, ఎల్ఈడీస్, బాంబే నుంచి ఇంజనీర్స్, ఫైర్ వర్క్స్, పైరోస్, ఎన్నో విషయాలు ఉన్నాయి. సేఫ్టీ కన్సర్న్స్, అక్కడ బోల్డర్స్లో శాండ్ పోయడాలు కానీ ఎన్నో, ఆల్మోస్ట్ లైక్ 100 లారీస్ శాండ్ ఫిల్ చేయాలి. సో ఆషిమాషి విషయాలు కాదు ఒక కాన్సర్ట్ చేయడం అంటే. సో దాని తర్వాత ఎఫ్ఎన్బి, జనాలకి వాటర్స్, దెన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫుడ్, అన్ని వాళ్ళకి దే రన్ త్రూ సో మచ్ బెదర్. సామాన్య విషయం కాదు. అంటే మేము టిక్ చూస్తాం కదా, ఎవ్రీ వీక్ టిక్ ఏంటి జరిగింది, ఏంటి ప్రమోషన్స్ జరిగింది. అండ్ మాకు ఎయిర్పోర్ట్లో మాకు దగ్గర విజువల్స్ పడడానికి కూడా మాకు 3-4 days టైం పట్టింది. ఇప్పుడు వీ గాట్ ఆల్ ద హోర్డింగ్స్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నుంచి దీని దాకా ఫ్రమ్ ప్రమోషన్స్ ఆల్సో. సో మెనీ థింగ్స్. మెయిన్గా సేఫ్ అండ్ సెక్యూర్డ్ రీజన్స్ ఫర్ ది పబ్లిక్ రీజన్స్గా 6th రోజున వాళ్ళకి హెవీ రెయిన్, ఆరెంజ్ అలర్ట్ ఉండింది వాళ్ళకి. అందువల్ల దే టుక్ దట్ కాస్. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకూడదు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోకుండా విషయాలు జరగకూడదు కాబట్టి. సో వాళ్ళు బుక్ మై షో దే ఆల్ టుక్ అప్ ఛాన్స్ అండ్ దే పుష్డ్ 1 week. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు దీనికి మామూలు? నేను ఎక్స్పెక్ట్ చేసే 12,500 ఇస్ ఫుల్ కెపాసిటీ బ్రదర్. ఇప్పుడు 9,000 దాకా దే హ్యావ్ సోల్డ్ టికెట్స్ ఆర్గానిక్గా. ఇంకా ఎవరికి విఐపి పాస్లు ఇవన్నీ ఏం లేకుండా 9,000 దాకా ఆర్గానిక్గా సేల్ అయిపోయింది. సో నెక్స్ట్ వీళ్ళకి ఉండేది బ్యాలెన్స్ 3,500. అది ఇవాళ నుంచి విల్ అచీవ్ బై సాటర్డే హ్యాపీలీ. మిమ్మల్ని కూడా మా భవిష్యత్తులో మిమ్మల్ని కూడా హీరోగా చూడవచ్చా? చూడవద్దు. నేను బాగా స్లిమ్ అయ్యారు, అప్పుడు బాగున్నారు కదా. నాకొద్దు. పేరు ఉంది, పాపులారిటీ ఉంది. భవిష్యత్తులో వద్దండి, నేను ఏం కమిట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు. విజయ్ యాంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ఫాతిమా విజయ్ యాంటోనీ సమర్పణలో శరవంతరామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం 100 దేవుళ్ళు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ యాంటోనీ, శ్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుల్ దాస్, బగ్స్, వినోదిని, మునీష్కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రలని పోషించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్, టీజర్, పాటలు, పోస్టర్లు ఆడియన్స్లో అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి. తినడం, నిద్రపోవడం, తోడు వెతుక్కోవడం అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన హీరో, హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలు ఎంతో రిఫ్రెషింగ్గా అనిపించాయి. ఇక ఈ కథలో భార్యాభర్తల బంధం, తల్లి కొడుకుల అనుబంధాన్ని గొప్పగా చూపించినట్టు కనిపిస్తోంది. అన్ని రకాల ఎలిమెంట్స్ను జోడించిన ఈ కథను అద్భుతంగా మలిచినట్టు అనిపిస్తోంది. నిహారిక కొనిదెల ట్రైలర్ గురించి స్పందిస్తూ 100 దేవుళ్ళు ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శ్వాసిక గారు అద్భుతంగా కనిపిస్తున్నారు. పాత్రకు న్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది. ఎమోషన్స్, రిలేషన్షిప్ను కలిపి గొప్ప కథను అందించబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అని పోస్ట్ చేశారు. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా క్రైమ్ యాక్షన్ డ్రామా స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. ఈ మూవీ టీజర్ సోమవారం సాయంత్రం 6 గంటలకు విడుదలై సోషల్ మీడియా వ్యాప్తంగా రికార్డుల విధ్వంసాన్ని ప్రారంభించింది. లైగర్, డబుల్ స్మార్ట్ పరాజయాల తర్వాత పూరి జగన్నాథ్ తన మార్క్ కల్ట్ కంబ్యాక్ కోసం కథలోని దమ్మును నమ్ముకొని మలిచిన ఈ విజువల్ వండర్ టీజర్లోని ప్రతి ఫ్రేమ్లోనూ పూరి ఒరిజినల్ మేకింగ్ స్టైల్ను పీక్స్లో ఆవిష్కరించింది. ఈ టీజర్లో బిగ్గెస్ట్ మైండ్ బ్లోయింగ్ హైలైట్ ఏంటంటే స్లమ్ ఏరియా బ్యాక్డ్రాప్లో నివసించే ఒక సాదాసీదా నిరుపేద యువకుడిగా విజయ్ సేతుపతి చూపించిన ఆ రగడ్ ఇంటెన్స్ హావభావాలు, పూరి జగన్నాథ్ రాసిన పదునైన డైలాగ్ డెలివరీ, ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి, అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా అంటూ విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్ థియేటర్స్లో మాస్ ఆడియన్స్కు అసలైన పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. సమాజంలోని అట్టడుగు వర్గాల ఆవేదనను, దౌర్జన్య పరులైన ల్యాండ్ లార్డ్స్పై వారు చేసే పవర్ఫుల్ తిరుగుబాటును ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్గా, ఇంటెన్స్గా టీజర్లో ఎస్టాబ్లిష్ చేశారు. విజువల్స్ పరంగా ఈ టీజర్ చాలా రిచ్గా డార్క్ క్రైమ్ థీమ్తో పక్క హాలీవుడ్ యాక్షన్ చిత్రాల రేంజ్లో కనిపిస్తోంది. కేజీఎఫ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన బిహైండ్ ది సీన్స్ వీడియోను విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బీటీఎస్ వీడియోలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తనదైన శైలిలో చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తున్నారో చూపించారు.
భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె కమాండింగ్ ప్రెజెన్స్, నటీనటుల నుంచి నటన్ను రాబట్టుకుంటున్న తీరుతో పాటు భారీ సిబ్బందిని ఎంతో నమ్మకంతో, ఖచ్చితత్వంతో నడిపిస్తున్న విధానం ఆకట్టుకుంటుంది. ఈ వీడియోతో పాటు ప్రతి షాట్ ప్రత్యేకంగా ఉండటం వెనుక, సంభాషణల కన్నా మౌనమే ఎక్కువ చెప్పడం వెనుక ఆమె ఉన్నారు. హ్యాపీ బర్త్డే గీతూ మోహన్ దాస్ అంటూ చిత్ర బృందం ఒక సందేశాన్ని జోడించింది. ఈ వీడియో కేవలం మేకింగ్ విజువల్స్ మాత్రమే కాకుండా సినిమా ఎంత భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకుంటుందో కూడా తెలియజేస్తుంది. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం రామాయణంలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటి కాజల్ అగర్వాల్ స్పష్టతనిచ్చారు. ఈ భారీ ప్రాజెక్టులో తాను భాగమైనట్లు ఆమె ధృవీకరించారు. ఇటీవల జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ చిత్రం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ భారతదేశంలో ఇంతకుముందెన్నడూ చూడవి అద్భుతమైన సాంకేతిక హంగులతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇది నా కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోతుంది అని వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ కనిపించనున్నారు. బాక్సాఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది వసూళ్ల సునామీ సృష్టిస్తున్నప్పటికీ చిత్ర పరిశ్రమ నుండి ప్రముఖుల స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. 300 కోట్ల క్లబ్ వైపు సినిమా దూసుకుపోతున్న స్టార్ హీరోలు లేదా అగ్ర దర్శకుల నుండి సోషల్ మీడియా వేదికగా పెద్దగా ట్వీట్లు కనిపించడం లేదు. అయితే ఈ నిశ్శబ్ద వాతావరణంలో మాస్ డైరెక్టర్ బాలకృష్ణతో NBK 111 తెరకెక్కిస్తున్న గోపీచంద్ మలినేని చేసిన ఒక పవర్ఫుల్ ట్వీట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్లో సరికొత్త జోష్ నింపింది. తాజాగా పెద్ది సినిమాను వీక్షించిన గోపీచంద్ మలినేని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ పెద్ది సినిమా చూశాను, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్గా ఉంది అంటూ ఆకాశానికి ఎత్తారు. కేవలం నటన్ను పొగడ్డమే కాకుండా సినిమా పట్ల ఆయనకున్న అంకిత భావానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ చరణ్ పడిన కష్టాన్ని ప్రత్యేకంగా గుర్తించడం విశేషం. ఒక మాస్ డైరెక్టర్గా గోపీచంద్కు చరణ్ రగ్డ్ లుక్, ఆ కుస్తీ ఫైట్స్లోని ఇంటెన్సిటీ ఎంతగా నచ్చాయో ఈ యొక్క వ్యాఖ్యం స్పష్టం చేస్తుంది. ఈ ట్వీట్లో గోపీచంద్ మలినేని కేవలం హీరోను మాత్రమే కాకుండా ఈ భారీ విజయంలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న వెంకట సతీష్ కిలారుకు ప్రత్యేక అభినందనలు తెలపడం ఇండస్ట్రీ వర్గాలను ఆకట్టుకుంటుంది. సేవకు గుర్తింపుగా పురస్కారాలు అందుకోవడం తన బాధ్యతను మరింత పెంచుతుందని గాడాల మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి పీఠాధిపతి చిన్న వెంకన్న బాబు స్వామీజీ అన్నారు. ఆదివారం ఆయన పీఠంలో మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వేదిక ఆస్ట్రాలజీ ఫెడరేషన్ అనే ప్రపంచవ్యాప్త పరిశోధన సంస్థ తంత్రాచార్య బిరుదుని ప్రకటించిందన్నారు. ఈ నెల 13న సికింద్రాబాద్లోని హోటల్ మినర్వా గ్రాంట్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో చిన్న వెంకన్నబాబు స్వామీజీ కుమార్తె పూర్ణిమ రాజ్ ఈ అవార్డులను అందుకోనున్నారు. చిన్న వెంకన్నబాబు స్వామీజీ గాఢాలలో 2 దశాబ్దాల క్రితం మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి రూపకల్పన చేశారు. వాస్తు జ్యోతిష్య శాస్త్రాల్లో పట్టు సాధించారు. పీఠం తరఫున అనుగ్రహ ప్రద ఫౌండేషన్, సర్వేజన సుఖినో భవంతు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు. స్వామీజీ కూతురు పూర్ణిమారాజ్ కూడా వాస్తు జ్యోతిష్యంలో ప్రావీణ్యం సాధిస్తున్నారు. అందుకే తండ్రి కూతురు ఇద్దరికి ఒకేసారి ఆస్ట్రాలజికల్ గ్లోబల్ ఐకానిక్ ఎక్సలెన్సీ అవార్డులు అందించనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న చారిత్రాత్మక వసూళ్ల విధ్వంసంపై మెగా బ్రదర్ కొనితెల నాగబాబు ట్వీట్ చేశారు. 5 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా రికార్డులను కొల్లగొడుతూ 300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతున్న ఈ సినిమా విజయంపై నాగబాబు పంచుకున్న ప్రశంసల సందేశం ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి నాగబాబు తన అధికారిక సందేశంలో స్పందిస్తూ, డియర్ చరణ్ బాబు, గత 5 రోజులుగా పెద్ది సినిమాలో నీ అసాధారణమైన నటన గురించి ప్రతి చోట వింటున్న గొప్ప విషయాలు నన్నెంతో గర్వపడేలా, సంతోషపడేలా చేశాయి అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి నుండి లభిస్తున్న ఈ అపారమైన ఆదరణ, ప్రశంసలు చరణ్ ఈ పాత్ర కోసం ఎంతలా కఠోర శ్రమపడ్డారో ఆయన చూపించిన అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనమంటూ కొనియాడారు. ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించినందుకు గాను రామ్ చరణ్తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు AR రెహమాన్, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థల అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. బాక్సాఫీస్ వద్ద పెద్ది సినిమా సత్తా చాటుతుంది. విడుదలైన 4 రోజుల్లోనే 292 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో సోమవారం థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. హీరో రామ్ చరణ్, నటుడు జగపతి బాబు, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు సతీష్ కిలారు, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు చిరంజీవి గారు రుద్రవీణ అనేది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అలాంటి తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన పెద్ది సినిమా
సార్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా అవసరం సార్. ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ సార్. డైరెక్టర్ గారు చూపించినట్టు ప్రతి ఒక్కరూ క్యాండీ క్రష్ అని చెప్పి, పిఎస్పి అని చెప్పి, ఎవరు ఒక స్పోర్ట్స్ అనే ఒక ఐడియాలజీయే మిస్ అయిపోయారు. స్పోర్ట్స్ అనేది ఎంత అవసరం అనేది ఈ సినిమా ప్రతి ఒక్కరిని గుండె తడుతుంది. ఎంత ఆదరించారంటే నేను చెప్పలేకపోతున్నా. ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే నుంచి కూడా ఇవాళ మండే అందరూ ఎదురు చూశారు మండే ఎలా ఉంటుంది అనేది. మండే కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి కలెక్షన్స్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్. హిందీలో కూడా నిన్న పికప్ అయిందని చెప్తున్నారు. నిన్న అరౌండ్ 5.5 6 చెప్తున్నారు. సో హిందీలో కూడా ఇది బాగా అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను మాట్లాడేది ఇంకా టైం ఉందండి, మాట్లాడతా. చరణ్ గారు ఒంటి చేత్తో లాక్కెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టం తెలుగు ప్రేక్షకులు ముందు తీసుకెళ్తున్నారు. మీ కష్టాన్ని, మీరు పడిన కష్టం ఈ సినిమా సక్సెస్ రూపంలో నా మొదటి సినిమా అవటం నేను చాలా గర్వం ఫీల్ అవుతున్నా. ఈ పెద్ది అనే సినిమా నేను తీయటం నాకు మాటల్లో చెప్పలేను, చాలా గర్వంగా ఉంది. అంటే ఇలాంటి సినిమాలు తీయటం అంత ఈజీ కాదు సార్. సో ఇలాంటి సినిమా ఇలాంటి ఘన విజయం సాధించడం అనేది ఇట్స్ ఏ మెమరబుల్ మూమెంట్ అండి. జగత్ బాబు గారు, మీరే ఈ సినిమాని అక్కడి నుంచి క్యారీ చేసేటట్టు చేశారు మీ యాక్షన్తో. థ్యాంక్ యూ అండి. బుచ్చిబాబు రోజు పొద్దున్నే సాయం దాకా తిరుగుతూనే ఉన్నాడు గుళ్ళు చుట్టూతా, దత్తాత్రేయుడు స్వామి అని. నీకు మంచి విజయం అందించారు ఆయన. నువ్వు ఈ సినిమా చేయటం అనేది, ఇలాంటి కథ ఎన్నుకుని సినిమా చేయటం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ బుచ్చిబాబు. అలాగే మా మైత్రి వాళ్ళు చాలా బాగా తీసుకెళ్లారు ఈ సినిమాని ముందుకి. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ భుజాన్ని వేసుకుని ఈ సినిమాని ముందు తీసుకెళ్లారు. ఎగ్జిబిటర్లు బాగున్నారు, మళ్ళీ థియేటర్లు కళకళలాడుతున్నాయి. మళ్ళీ సంక్రాంతి వచ్చిందని అడుగుతున్నారు. మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది, అన్ని థియేటర్లో కళకళలాడుతా అందరూ హ్యాపీగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ ఇలా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని నా కోరిక. ఆ సినిమాని ఫస్ట్ టైం ఎంత హెవీగా ఫీల్ అయ్యాము, సేమ్ అదే రిపీట్ అయింది. ఎంతో ఇంకా నచ్చినట్టు అనిపించింది. సినిమా అయిపోయి నాకు హీరో గారు లేచి బయలుదేరి వెళ్తుంటే మా రామ్ చరణ్ గారు, అరే ఈయనేంటి చలాకీగా నడిచేస్తున్నారండి, ఈయన కాలు బాగలేదు కదా, ఈయన కాలు బాగాలేదు, అంత ఇన్వాల్వ్ అయిపోయామండి. అంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి, అరే ఈయనకి బాగాలేదు ఏంటి ఇంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంత ఇంపాక్ట్ ఇచ్చిందండి సినిమా. అసలుకి ఎక్స్ట్రాడినరీ సార్. మీ పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఈ సినిమా. ఇందాక హీరో గారితో ఏదో మాట్లాడుతుంటే అంటున్నారు, చిన్న రేజరైజ్ ఇది చాలా సున్నితమైన ఇది అని. కాదు సార్, యాక్చువల్గా ఏంటంటే నిజంగా కథపరంగా అంతేనండి. కాకపోతే మీ చేసిన పర్ఫార్మెన్స్కి దీనికి ఏంటంటే అసలు అంత థిన్ ఎడ్జ్ ఉందా అని ఎవరు ఆలోచించినట్టు అయిపోయిందండి. ఎందుకంటే దాన్ని అంత సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళిపోయారు సార్. ఎక్స్ట్రాడినరీ సార్. ఈ సినిమాని మీరు ఇందాక మా సతీష్ గారు చెప్పినట్టు ఒంటి చేత్తో మూసుకెళ్ళారు సార్, ఒంటి కాలుతో తీసుకెళ్ళిపోయారు సార్. ఎక్స్ట్రాడినరీ అండి. అలాగే మా జగత్ బాబు గారు, ఆయనతో మేము ఎన్ని సినిమాలు చేసాం. శ్రీమంతుడు మా ఫస్ట్ సినిమా నుంచి. సార్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. ఎక్స్ట్రాడినరీ. ఎన్నో మంచి గొప్ప సినిమాలు చేశారు కానీ ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. కథకి యూ టర్న్ మీ దగ్గర నుంచి బిగిన్ అయింది, అక్కడి నుంచి ఎమోషన్ ఆగలేదు సార్, ఎత్తుకుని వెళ్ళిపోయారు ఆయన. మీరు ఇదేదో రిలే గేమ్ లాగా ఆ బ్యాటన్ ఆయనకు అందించినట్టు అయింది. ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్. సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అలాగే మా బుచ్చి, ఆ బేసిక్ ఐడియానే ఎక్స్ట్రాడినరీ అండి. జనాలకి ఎప్పటి నుంచో రెగ్యులర్గా విలన్ని అది ఇది ఒక 100 మందిని కొట్టి ఇవన్నీ చూసి ఉన్నారు. ఒక్కసారి ఎడారిలో ఓయాసిస్ లాగా మంచి రిలీఫ్ వచ్చిందండి. ఇది కదా ఒక కొత్త కథ, ఇది కొత్తదనం కోరుకునే వాళ్ళకి, ఎమోషనల్ బాగా ఇష్టపడే వాళ్ళకి, ఫ్యామిలీ అంతా ఒక క్లీన్ సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరికీ సింగిల్ పాయింట్ స్టాప్ అండి మా పెద్ది సినిమా. ఒక పెద్దిగాడి జర్నీ అంటే
ఒక అంటే 2017-18లో అనుకుంటా మోడీ గారు ఖేలో ఇండియా అని పెట్టారు. అంటే మట్టిలో ఆటగాళ్ళని వెతుకుదాం, అంటే ఇంటింటికి వెళ్ళి ఓటకు అడుక్కుంటాం కదా, అలాగే ఇంటింటికి వెళ్ళి ఆట కూడా అడుక్కుందాం, ఆటగాళ్ళని తీసుకొచ్చి దేశానికి పరిచయం చేద్దామని పెట్టారు. దాన్ని ఇన్స్పిరేషన్ కింద కూడా తీసుకున్నాను నేను ఖేలో ఇండియాని ఈ ఫిలింకి. మేము చరణ్ సార్ కూడా మేము మాట్లాడుకున్నాం. అందుకే బొమ్మన్ గారు అంటారు ఏంటంటే, ఏంటి ఈడు తెస్తాడు విలేజర్స్ని చూసి ఒక నెగిటివ్ మైండ్ సెట్స్తో ట్రావెల్ మొదలవుతుంది బొమ్మన్ గారి ట్రావెల్. ఈడు తెస్తాడా ఈ విలేజర్స్ తెచ్చేది ఇండియాకి మెడల్స్ అనుకుంటాడు. కానీ ఆయన మైండ్ సెట్ మారి ఈ విలేజర్స్ మెడల్స్ తేగలరని ప్రూవ్ చేసేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో ఒక 150 కేజీలు 200 కేజీలు మూటలు అలవోకగా మోసేసే ఒక మనిషి ఇక్కడ ఉండిపోయాడు కాబట్టి కూలోడు అయ్యాడు. అదే నేషనల్కి వెళ్ళి ఉంటే ఒక హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతాడని నేను నమ్మానండి. అది మాది ఉప్పాడు కొత్తపల్లి కాబట్టి సముద్రం పక్కనే, రోజు సముద్రం పక్కన ఉంటే ఒక ఫిషర్ మ్యాన్ ఎటువంటి సేఫ్టీ లేకుండా దన్నమని సముద్రంలో దూకేసేవాడు బోట్లోంచి. నేను ఆ ఒడ్డు నుండి చూసే ఉండేవాడిని కాలేజీకి వెళ్తున్నప్పుడు. అరే ఈడు నేషనల్కి వెళ్తే ఒలింపిక్స్కి వెళ్తే మెడల్ తెస్తావాడు కదా అని ఫీల్ అయ్యేవాడిని నేను. అంటే ఆట అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఒక భాగం అని చెప్పాలనుకున్నా. అందుకే గురువు క్యారెక్టర్ పెట్టుకున్నానండి. అందుకే హీరో మూట మోసి గిరేస్తే అది కుస్తీ బాంగిడి పొట్టని, వాటర్ మోస్తే ఇంకొకటని, ఇలా ప్రతి ఆటలోని అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఉందని చెప్పాలనుకుని చాలా ప్రయత్నం చేసామన్నమాట అండి ఈ కథ. అంటే అలవోకగా ఏదో నార్మల్గా చెప్పేయచ్చండి, కమర్షియల్ ఫిల్మ్ చేసేయచ్చు. కానీ ఒక స్పోర్ట్స్ జోనర్లో అంటే ఇంకా చాలా విషయాలు, అంటే ఒక మనిషికి ఒక వ్యవస్థకి గుర్తింపు ఎంత ఇంపార్టెంటో చెప్పాలనుకున్నామండి ఈ కథలో. అంటే ఎవరైనా సరే ఒక కుర్రోడు ఏడుస్తూ ఉన్నాడంటే, అప్పుడే పుట్టినాడు క్యారమని ఏడ్చాడంటే, నేను పుట్టానురా నన్ను గుర్తించండిరా అని ఏడుస్తూ ఉంటాడు ఆ సౌండ్. అంటే అలాంటి గుర్తింపు కోసం ఒక మనిషి ఎంత స్ట్రగుల్ చేస్తాడు తన ఊరు కోసం, తన ఊరు గుర్తింపు కోసం. అలాంటి ఒక మంచి మాట చెప్పాలనుకున్నమాట అండి. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో అంటే నాకు తెలుసు రంపచోడవరం అలాంటి ఏరియాల్లోనే నేను 100% లవ్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు సుకుమార్ గారితో రంగస్థలం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎన్నో అంటే విలేజర్స్కి ఒక మనిషి మనకలాంటి ఒకడు ఉన్నాడని కూడా తెలియదండి. అలాంటి విలేజెస్ ఇండియాకి కనెక్షన్ లేని ఎన్నో విలేజెస్ ఉన్నాయండి. వాళ్ళని చూస్తే మనం షాక్ అవుతాం. అంటే ఇప్పుడు వరకు వచ్చి తిను ఎప్పుడు సిటీలోకి రాలేదా, మనకి ఇలాంటి డ్రెస్ ఉంటుందని తెలీదా, మనకు సెల్ ఫోన్ ఉంటుందని తెలీదా అని మనం ఆశ్చర్యపోతాం. అలాంటి మనుషులకి ఇండియాకి ఒక కనెక్షన్ ఉండాలా, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా, వాళ్ళందరినీ కూడా మన ఇండియన్స్ అనుకోవాలి, మన భుజమే చేస్తే ఇది మన బ్రదరేనా అనుకుంటాడు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరూ అలాంటి ఇండియాలో అలాంటి గ్రామాలు ఎన్నో, నేను అన్నట్టు ఒక 20,000 గ్రామాలు 18,000 గ్రామాలు ఉన్నాయని నేను చదివాను. అలాంటి వాళ్ళందరికీ ఒక కనెక్షన్ కావాలా, వాళ్ళందరినీ ఇండియాలో కలపాలని ఒక మంచి మాట చెప్పాలని ప్రయత్నం చేసామాట అండి ఈ సినిమాలోనే. ఇలాంటి ప్రయత్నానికి రామ్ చరణ్ గారు ముందు నిలబడి తీసుకెళ్లారు. చరణ్ సార్ మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇది ఆషామాషి కథ కాదు, అది నేను ఎలా నమ్మానో మీరు అలా నమ్మారు, దానికి రిజల్ట్ నిన్న ఈ 4 days నుంచి వస్తున్న అప్లాజ్ అండి. నా మొబైల్కి నా సోషల్ మీడియా అకౌంట్స్కి మెసేజ్లు ఎలా వస్తున్నాయంటే 1 line రాసి వదిలేస్తలేదండి. చాలా మంచి సినిమా తీశారు, చాలా మంచి సినిమా, దాంట్లో ఫస్ట్ లైన్లో పెట్టేది రామ్ చరణ్ గారినండి. చాలా అంటే ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదని చరణ్ సార్ని పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీ ఉంది. దాంతోపాటు మంచి కథ తీసావు, మంచి కథ చెప్పావు, నన్ను కూడా పొగుడుతుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. 300 కోట్ల 400 కోట్ల ఎంత అయిందో పక్కన పెడితే ఈ సినిమా ఎంత రేజ్ అంటే 300 రూపీస్ టికెట్ కొన్నా డిసైడ్ చేసేస్తాడు. అంటే వాళ్ళ చేతిలో ఎంత పవర్ ఉంది, వాళ్ళ థింకింగ్లో అంత పవర్ ఉంది. అంత వల్నరబుల్ ఇండస్ట్రీ మంది. అటువంటి ఇండస్ట్రీలో బుచ్చిబాబు అనేవాడు ఒక మెగా పవర్ స్టార్కి ఈ కథ చెప్పటం, ఈ క్యారెక్టర్ కన్విన్స్ చేయటం, ఆయన చరణ్ కన్విన్స్ అవ్వటం, దాన్ని తీయటానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావటం, ధైర్యం చేయటం అనేది మామూలు విషయం కాదు. కొంచెం అటు ఇటు అయి ఉంటే తిప్పికొట్టేవారు జనం, అంత రేజర్ ఎడ్జ్ ఇది. కానీ ఇందాక రవి గారు అందరూ చెప్పినట్టు చరణ్ మోసాడు, భుజాల మీద నెత్తి మీద పెట్టుకుని మోసాడు. అంటే అన్నీ దాటాలంటే ఎంతో రేంజ్కి వెళ్ళాలి, ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఇంతగా ఇది చేశాడంటే ఇట్స్ అన్బిలీవబుల్. I would say he was just not a man in this film, he was a superman, he was a he-man. He-man ఎందుకంటున్నానంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఫస్ట్ సెకండ్ డేనో ఎవరో మా కజిన్ ఫోన్ చేసి ఏం లేదంట కదా సినిమా అంది. అదే మనిషి ఇవాళ ఫోన్ చేసింది, హీ-మ్యాన్ అనే సినిమాకి వెళ్ళింది అల్లు స్టూడియోస్లో. అక్కడ ఇందాక వచ్చిన పోస్టర్లో చరణ్
నుంచున్న షార్ట్స్లో నుంచున్న గత పట్టుకుని నుంచున్న షార్ట్ పక్కన ఫోటోలు దిగుతున్నారు ఆడియన్స్. దట్ మీన్స్ పెద్ది ఈస్ బికమ్ అ కల్ట్. దట్ ఈస్ పెద్ది. సో దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ టుడే. అందరూ అన్నారు మండే మార్నింగ్ చూడాలని. ఈ సినిమాకి ఏ డే లేదు, ఈ డే లేదు, ఆ డే లేదు. ఏ డే అయినా ఒక డేనే, పెద్ది డే. పరాన్న జీవితం గడుపుతూ పైశాచిక ఆనందం పొందుతూ నెగిటివ్ రివ్యూ రాసేవాళ్ళు, వినోదాన్ని ఎలా రాయాలో తెలియక విషం కక్కేవాళ్ళు, వాళ్ళు సృష్టించే భావ దారిద్ర్యపు బాలారిష్టాల్ని దాటుకుని బాక్స్ ఆఫీస్ని బద్దలుగొట్టి విజయ శిఖరం వైపు అడుగులు వేస్తున్న మా పెద్ది బృందాన్ని అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. బుచ్చిబాబు గారు పెద్ది పాత్రని చిత్రీకరించి ఇస్తే ఆ శిల్పం ఎలా ఉండాలి అన్న దాన్ని జీర్ణించుకుని తనే రాయిగా, తనే శిల్పిగా, తనే ఉలిగా, తనే ఆ శిల్పంగా తనని తాను చెక్కుకుని మనందరి ముందు నుంచుని ఆ శిల్పానికి తన నటనతో జీవం పోసి పెద్ది విజయంలో ముఖ్య భూమిక పోషించిన మా హీరో రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి మా బృందం తరపున నమస్కరిస్తున్నాను. ఇది ఎవరో నన్ను ఈ ఆఫీస్లో పుష్ చేసి పని చేయాలి, లేకపోతే ఈ దారిలో వెళ్ళి పని చేయాలని చెప్పు. నేను స్వతహాగా నేను అనుకుని నేను చేసి, నేను బుచ్చి అనే ఒక డైరెక్టర్ను తన కథని నమ్ముకొని ఇలా చేసినందుకు ఎంత సంతృప్తిగా ఉందంటే మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ, శిరస్సు థ్యాంక్ యూ చెప్తున్నాను ఆడియన్స్కి. ఆల్ ద సినిమా ఆడియన్స్ అక్రాస్ ఇండియా, యూకే, యుఎస్, దుబాయ్, అన్ని చోట్ల ఎవ్రీ డే సినిమా కలెక్షన్స్ కానీ వాళ్ళ లవ్ ఫర్ గుడ్ ఫిలిం పెరగడం చూస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా థియేటర్లో, ఒక మంచి సినిమా, కామ్ అయిన థియేటర్ కదా, ప్రసాద్లో కొంచెం క్లాస్గా ఉంటుందని వెళ్ళాను. ఆల్మోస్ట్ శ్రీరాములో లేకపోతే రామరామలో ఉన్నట్టు అంత రియాక్షన్స్ చూస్తున్నారు. అండ్ ఈ సీన్కి ఏదైనా చేపలు కొడతారనుకుంటే కాదు, అసలు అనుకోని సీన్స్ కూడా నాకు చేపలు కొడుతున్నారు, ఇన్స్పైరింగ్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక సినిమా కలుగు చేసినందుకు మా టీం అందరికీ, బుచ్చిబాబుకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు, నా సినిమా కెరియర్లో, నా లైబ్రరీలో నంబర్ 1 or 2 సినిమాగా నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చినందుకు. మొదటి రోజు కథ విన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా వెళ్ళి నేను హగ్ చేసుకున్నాను. బట్ ఇది ఎంత రిస్క్ అయినా కదా అని నాకు తర్వాత తెలిసింది. ఇది ఎట్టైనా పోవచ్చు, బట్ ఆడియన్స్ రియాక్షన్ చూస్తామంటే, వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తామంటే, మనస్ఫూర్తిగా ఎవడైనా ఏదైనా పని చేస్తే, కష్టపడి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో పని చేస్తే, అది రేజర్ ఎడ్జ్ కాదు, అది పక్క కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా కాదు, ఏదైనా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అలాంటి హిట్ మాకు ఇచ్చి నిరూపించినందుకు మా ఎఫర్ట్ అందరికీ. సో అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్ ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి చిన్న కుర్రోడికి, చిన్న పిల్లలకి, వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళతో పాటు వెళ్ళిన అమ్మమ్మలకి, తాతయ్యలకి, కొత్త ఆడియన్స్ని చూస్తాం మేము థియేటర్లో. వాళ్ళందరికీ ఇది బయటకు వచ్చి చూడాలనిపించే అలాగా కలిగించినందుకు మా సినిమా, వాళ్ళందరికీ కూడా నేను చాలా హెవీ హార్ట్తో థ్యాంక్ యూ చెప్తున్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాకి జగపతి గారు చెప్పినట్టు ఇక్కడ బిగ్గెస్ట్ సపోర్ట్ అనేది వేలాది మందికి, కోట్లాది మందికి చేర్చేది మన మీడియా మిత్రులే. ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరికైతే చాలా నచ్చి మంచి రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా చేతులేచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగపతి గారిని చూశాను ఫస్ట్ టైం, ఆయన పూర్తి రోల్ని ఫుల్ లెంత్లో చూశాను. అసలు ఇన్స్పైరింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒక ఆర్టిస్ట్గా నేను చూసి నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆయన ఇన్స్పైరింగ్ రోల్ చేశారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ, శివరాజ్ కుమార్ గారి అదర్ యాక్టర్స్ అండ్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో మేము ఎంతో
కష్టపడి అదే ఇష్టపడి సినిమా చేసాం సీన్స్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది మా అందరికి బిక్కుమట్టు ఉంది. బట్ ఆబ్వియస్లీ అది వేరే స్థాయికి మా పర్ఫార్మెన్స్ కానీ మా ఎఫర్ట్స్ని తీసుకెళ్ళిన రెహమాన్ గారికి సార్ ఎక్కడున్నా సార్ రొంబ నండ్రి సార్ రొంబ థ్యాంక్ యూ. మీకు చాలా 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 రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మా సతీష్ గారికి ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సబ్జెక్టు, ఇంత పెద్ద భారీ బడ్జెట్ తీసుకొని మాకు ఏ రోజు కూడా ఒక్క నొప్పి కూడా లేకపోతే ఆయన కష్టం కూడా తెలియకుండా మాకు సరదాగా హ్యాపీగా 185 days షూటింగ్ చేస్తే 185నా 285 ఎన్ని రోజులు షూటింగ్ చేసాం? 185 days షూటింగ్లో ఆల్మోస్ట్ 165 days మా వెంటే ఉన్న మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.